మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. మరి గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, మామూలుగా మనకి బద్రీనాథ్ అలాగే ఇంకా ఇతర పుణ్యక్షేత్రాలలో అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు గురుగారు. మరి అఖండ దీపం అంటే చాలా రోజులు అలాగే వెలుగుతూ ఉండాలి. మళ్ళా నిజంగానే అలా వెలుగుతూ ఉంటుందా గురుగారు? ఒక్కసారి పెడితే, లేకపోతే మిడిల్లో ఏమైనా పాటించాల్సిన విధి విధానాలు ఉంటాయా? చాలా మంచి ప్రశ్న. ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండ దీపం, అలా దీపము అంటేనే జ్ఞానానికి ప్రతీక. అఖండ దీపము అంటే అఖండ జ్ఞానానికి ప్రతీకగా ఉంటుంది. మీరు అడిగిన క్షేత్రాల్లో జరిగేది అది మహిమ అంతే. అంటే నిజంగా చెప్పాలి అంటే అద్భుతమైన భగవంతుడు ఉన్నాడనే దానికి మహిమగా అవి కొన్ని ప్రతీకలు ఉన్నాయి. దాంట్లో బద్రీనాథ్ ఒకటి. బద్రీనాథ్ క్షేత్రంలో ఏంటి అంటే మనకి ఈ యొక్క చార్ధామ్లో బద్రీనాథుని మనకి దీపావళి అమావాస్య వెళ్ళిన ఒక 3 days క్లోజ్ చేస్తారు. దీపావళి అమావాస్య వెళ్ళిన 2 రోజులకి క్లోజ్ చేస్తారు. 2-3 రోజులు ఉంది. ఆ టైంలో మనకి ఓపెన్ చేసేది అక్షయ తృతీయ. అంటే మనకి అక్షయ తృతీయ అయిపోయిన 2 రోజులకు ఓపెన్ చేస్తారు. అక్షయ తృతీయ నుంచి గంగోత్రి, యమునోత్రి ఓపెన్ అవుతాయి. కేదార్నాథ్ అక్షయ తృతీయ తర్వాత రోజు, అట్లా మరుసటి రోజు బద్రీనాథ్ ఓపెన్ అవుతాయి. క్లోజ్ అయ్యేది కూడా దీపావళి అమావాస్య ముందర రోజు నుంచి యమునోత్రి, గంగోత్రి, దీపావళి అమావాస్య కేదార్ తర్వాత బద్రీనాథ్, ఇట్లా వరుసన ఆర్డర్లో క్లోజ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే మనకి బద్రీనాథ్ అనేది మనకి దీపావళి అమావాస్య టైంలో క్లోజ్ చేస్తే మళ్ళీ అక్షయ తృతీయ సమయానికి ఓపెన్ చేసేది. అంటే 6 నెలల వ్యవధిలో అక్టోబర్ టు ఏప్రిల్, ఇంచుమించు ఏప్రిల్ వరకు ఆ యొక్క జ్యోతులు అట్లానే వెలుగుతూ ఉంటాయి. ఓకే, అది జ్యోతులు వెలగడానికి ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది, అలాగే స్పిరిచువల్ రీజన్ ఉంది. స్పిరిచువల్గా నారాయణుడు ఉండే ప్రదేశం, అక్కడ జ్యోతులు వెలగటం అనేది సహజం. ఇంకోటి ఏంటంటే ఆ జ్యోతులు చాలా అంటే మంచు ప్రదేశం కాబట్టి కొద్దిగా నెయ్యి కరుగుతూ నిదానంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మీకు చూస్తే అలా 6 నెలల పాటు బద్రీనాథ్లో వెలుగుతుంది. ఇంకా గొప్పగా చెప్పాలంటే మనకి గాయత్రి పరివార వ్యవస్థాపకులు పండిత శ్రీరామ శర్మాచార్య గారు 1926లో, అంటే ఇప్పటికి రేపు నెక్స్ట్ ఇయర్కి 100 సంవత్సరాలు అఖండ జ్యోతి ప్రజ్వలన శాంతికుంజ హరిద్వార్లో వెలిగించి 100 సంవత్సరాలు పూర్తయింది. 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అలాంటి అఖండ జ్యోతి అది ఉంది. అలాగే మనకి కార్తీక అఖండ దీపం అనేసి అరుణాచలంలో పెడుతూ ఉంటారు. అది చాలా విశేషమైంది. అంటే మెయిన్ గా వాళ్ళు వాడే పదార్థాల వల్ల అలా వెలుగుతూ ఉంటుందా గురుగారు? వాడే పదార్థాలు నెయ్యి అంతే. నెయ్యి వాడతారు. కానీ అఖండ దీపానికి ఒత్తి అనేది పొడవుగా ఉంటుంది, అది జరుపుతూ ఉంటారు. అది జరుపుతూ దానికి తగినట్టుగా ఒత్తి వేస్తూ ఉంటారు, ఒత్తి మారుస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ఇళ్లల్లో కొంతమంది నవరాత్రుల్లో అఖండ దీపం పెడతారు 9 రోజులు. 9 రోజులకి సరిపడా ఒత్తిని నువ్వుల కాటన్ వస్త్రంతో తయారు చేస్తారు. ఆ వస్త్రంతో తయారు చేసినప్పుడు పొగరాదు, సన్నగా వెలుగుతూ ఉంటుంది. అలా వేస్టేజ్ కాకుండా స్లోగా వెళుతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే ప్రతి 3-4 అవర్స్కి కొద్దిగా ముందుకు జరుపుతూ కొద్దిగా ఆయిల్ కావాలంటే, నెయ్యి కావాలంటే యాడ్ చేస్తూ ఉంటారు. అందుకని పెద్ద మూకుళ్ళు ఇప్పుడు మనకి బద్రీనాథ్ టెంపుల్ అంటే నాకు లోపలికి నేను చూసే అదృష్టంగా పెద్దగా ఉంటుంది అది. ఓకే గురుగారు. అంటే మనకి అఖండ జ్యోతి దాదాపులో టిన్నులు, అంటే మనకి కేజీలు ఆయిల్ పడుతుంది అనమాట. కాబట్టి అది దానికి తగ్గ ఒత్తి అది ఉంటుంది కాబట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి అరుణాచలంలో వెలిగిస్తారు పైన, అది దాదాపులో ఒక్కసారి వెలిగిస్తే 15 రోజులు 20 రోజులు అలానే కాదు, ఎన్ని కేజీలు ఆయిల్ పోస్తారు. కరెక్టే గురుగారు. అంటే ఆవు నెయ్యి పోస్తారు అనమాట. దాని ప్రభావంతో మండుతూ ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా మనకి చాలా
అనమాట. సైంటిఫికల్ అంటే నేను దాంట్లో అన్ని సైన్స్ అంటే ఏంటంటే ఎట్లా బట్టి అలా అడిగిస్తే అది కాదు. వెలగదు. సో దానికి ఒక వెనక ఉంది ఆ జ్యోతి వెలిగితే ఏమవుతుంది, మనకి ఒక గంట సేపు మనకి ఇంట్లో దీపారాధన ఉంటేనే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అరిస్తుంది. మనకి జ్ఞానానికి ప్రతిరూపంగా మనము జ్యోతిని తీసుకుంటాం. జ్ఞానం అంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి వెలుగు విస్తరిస్తూ ఉంటుందో మనకు ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. అంటే మనకి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతుంటాయి. అలాగే మనకి ఇంకా వచ్చేసి లక్ష్మీప్రదంగా మనం చూస్తాం. ఇంట్లో ఎప్పుడైతే జ్యోతి ఉందో లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఎందుకు మనం జ్యోతిని నవరాత్రుల్లో 9 రోజులు ఊరక మీరు ఏ పూజా విధానం లేకపోయినా ఊరక దండం పెట్టుకొని వెలిగించి పెట్టండి, ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఎంత పాజిటివిటీ ఉంటుందో. లేదు సింపుల్గా ఒక దీపాన్ని వెలిగించి దేవుడు ముందర హ్యాపీగా ఒక 3 రోజులు 4 రోజుల్లో వెలిగించండి మీ ఇంట్లో, అది టెస్ట్ చేయండి, ఆటోమేటిక్గా ఆ పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ పాజిటివ్ తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఇంట్లో లక్ష్మీ కళ పెరుగుతుంది. లక్ష్మీ కళ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగితే మానసికంగా ఉంటుంది. సరైన సమయానికి నిద్ర పడతాయి. సరైన సమయానికి ఎప్పుడైతే నిద్రలు పడుతూ సరిగ్గా మనం ఉంటున్నామో పాజిటివ్ ఎనర్జీలో ఆరోగ్యాలు బాగుపడతాయి. ఒక దీపారాధన వెనక ఇంత విశేషమైన ఉంటుంది. అందుకని మనకి ఆ జ్యోతికి అంత విశిష్టత ఉంది. మనం చూడండి ఏ వేదిక అయినా ఏదైనా చేసేటప్పుడు కూడా జ్యోతి ప్రజ్వలన అనేది మనం చేస్తాం. కాబట్టి ఆ జ్యోతి ప్రజ్వలనకి అంత విశేషత ఉంది. జ్యోతి ప్రజ్వలన అంటే అక్కడ ఉన్నటువంటి జ్యోతిని వెలిగించడమే కాదు, నీలో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించమని మీనింగ్. మనలో ఉన్న జ్ఞాన జ్యోతి ఆటోమేటిక్గా జ్యోతిని చూస్తున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇంకా ధ్యాన పద్ధతిలోకి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిని మనం దర్శిస్తూ ఉంటే అది తాటక ధ్యానము అంటారు, తాటకము అంటారు. మనకి ఎక్కడైతే ఉంటుందో దాన్ని చూస్తూ 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 ఉన్నప్పుడు ఆ జ్యోతిలో ఉన్నటువంటి ఎల్లో కలర్ నుంచి పైన ఒక వైట్ కలర్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ గ్యాపే మనకి ఉండి ఉండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రం మీద దృష్టి ఉంచి కళ్ళు మూసినప్పుడు అదే కనిపిస్తూ ఉంటుంది. అది లోపల ఉన్నటువంటి పిట్యూటరీ ప్లీనల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే పిట్యూటరీ ప్లీనల్ గ్లాండ్స్ యాక్టివేట్ అయిపోయినాయో బాడీలో ఉన్నటువంటి జీవకణాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే జీవకణాలు యాక్టివేట్ అయినాయో నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి జ్యోతి ఆరోగ్యానికి, లక్ష్మీప్రదానికి, అలాగే మానసిక ప్రశాంతతకి, పాజిటివ్ ఎనర్జీ పెంచడానికి, వీటన్నిటికీ మనకి దీపారాధన పేరుతో మనం నిత్యం మన ఇంట్లో చేస్తుంటాం. అది అఖండంగా పెట్టుకుంటే అఖండ లక్ష్మి, అఖండ మనశ్శాంతి, అఖండ ప్రాణశక్తి అఖండంగా ఉంటుంది. అది జరిగే క్షేత్రాల్లో మనం వెళ్ళి కూర్చున్నా కానీ మనకు ఆ ప్రాణశక్తి ఉద్భవం అంటే మనలో మేల్కొనటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇంకా చేసిన వాళ్ళకి కుండలిని సాధన అని వీరన్నీ అంటారు. కాబట్టి అదంతా ఉంటుంది. అఖండ జ్యోతి వెలిగే ప్రదేశాల్లో కనీసం కూర్చొని వచ్చినా కానీ మనలో ఉన్నటువంటి చాలా నెగిటివ్స్ పోతాయి. దీనికి చాలా ప్రదేశాలు మనకి విశిష్టంగా ఉంటాయి. మనకి అసలు ఇంకోటి మనకి అన్నిటికన్నా జ్వాలాముఖి శక్తిపీఠం కూడా విశేషంగా ఎప్పుడు జ్వాల రూపంలోనే అమ్మవారు ఉంటుంది. శక్తి అక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు, జ్వాలాముఖి. అలాగే మీరు మంగళగౌరి అనేసి గయాయం మంగళగౌరి అంటే మంగళగౌరీ దేవి అంటారు. మంగళగౌరి గయలో శక్తిపీఠం ఉంది. లోపల గర్భగుడిలో ఏమీ ఉండదు, అమ్మవారి విగ్రహం ఉండదు, జ్యోతే దీపారాధనే ఉండేది. ఆ జ్యోతి ఎప్పుడు అఖండంగా వెలుగుతూ ఉంటుంది. ఓకే, ఆ దీపారాధనకి నమస్కారం చేసుకొని వస్తాం. మన పెళ్ళిళ్ళప్పుడు అదే మంగళగౌరి పూజ అంటే పెద్ద మూకుళ్ళలో దీపం పెట్టి అమ్మవారు మంగళగౌరి అమ్మవారు అని చేస్తాం. ఆ జ్యోతి మాంగళ్య గౌరి. ఆ జ్యోతిని మనం ఎంత మాంగళ్య గౌరిగా మనం పూజిస్తే మాంగళ్యానికి అంత రక్ష. పసుపు ముద్ద గణపతికి ప్రతీక. మనకి ఎప్పుడైతే ఉంటుందో దీపం ఏదైతే మూకుళ్ళలో వెలిగించే దీపాన్ని మంగళగౌరికి ప్రతీక. ఓకే, కాబట్టి ఆ మంగళగౌరి ఏంటంటే మనకి పెళ్ళికి ముందర రోజు పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి పెళ్ళయి ఈ నెక్స్ట్ కార్యక్రమాలు అయ్యేంత వరకు ఈ జ్యోతిని వెలిగిస్తారు అఖండంగా ఉండాలి అనేసి. ఆ మాంగళ్యానికి ప్రతీక అనమాట. ఇప్పుడు మంగళసూత్రాలు వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గర జ్యోతిష్యానికి. వస్తే కళ్యాణ ప్రాప్తి వస్తాను, నా పెళ్ళి 2 సంవత్సరాలు అయింది గురుగారు అని. మెల్లో తాలిబొట్టు లేదు, మొగాన బొట్టు లేదు,
ఇది పరిస్థితి. ఓకే, అంటే నేను విమర్శించడం కాదు, అవి దానికి ఎంతో ఉన్నాయి. ఎందుకంటే తాళిబొట్టుల్లో మనకి మాంగళ్యంలో మనకి నవగ్రహాలని శాంతింపజేసే ఎంతో టెక్నాలజీ ఉంది కరెక్ట్ గురు. దాంట్లో. అది ఓన్లీ తాళిబొట్టుల గురించి ఒక టాపిక్ మాట్లాడవచ్చు 10 నిమిషాలు. సో మనకి మాంగళ్య గౌరికి ప్రతీక అఖండ జ్యోతి. కాబట్టి అఖండ జ్యోతి మంగళకరము, సౌభాగ్యకరము. ఒక శక్తిపీఠాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లే, ఒక గురు స్థానాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లే. కాబట్టి మీరు జ్యోతిని వెలిగిస్తూ ఉంటే ఎంత వెలిగితే అంత పాజిటివ్ శక్తి ఉంటుంది, ఎంత వెలిగితే అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు, దీని గురించి చెప్పారు. అందరికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒత్తులు ఏవైతే ఉంటాయో అవి దేవుడికి ఎదురుగా వెలిగించాలా లేదా ఆపోజిట్ గా వెలిగించాలా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అమ్మ, ఇది ఒత్తుల దగ్గర మన జ్ఞానం కాదు. ఏంటంటే కొంతమంది 3 ఒత్తుల 2 ఒత్తుల ఇది కాదు. అవును గురుగారు, అదే దాని అది ప్రశ్నే కాదు. హ్యాపీగా ఒత్తి లావు వేయాలా, సన్నం గీయాలి, నీకు ఎలా కన్వీనియంట్ ఉంటే వేసుకోండి. మన వాళ్ళు ఏంటంటే పూర్వకాలంలో 2 ఒత్తులు నలిపి వేసేవాళ్ళు, కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమంది 3 ఒత్తులు, కొంతమంది ఇప్పుడు 360. ఎట్లా కాదు, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయండి. మనం ఏంటి, దీపాన్ని దేవుడికి ఎదురుగా అటువైపు తిప్పి పెట్టు. ఎక్కువగా ఉత్తర ముఖము తూర్పు ముఖము మనం ఎక్కువగా పెడుతూ ఉంటాం. అంటే దీపం అటువైపు తూర్పు ముఖం వైపా ఉత్తర ముఖం వైపా తిప్పి పెడతాం. ఓకే, ఆటోమేటిక్గా దేవుడి పటాల వైపు తిప్పి పెడుతూ ఉంటారు కొంతమంది. దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ అవసరం లే. జ్యోతి జ్ఞానానికి ప్రతీక, జ్యోతి మనకి ప్రాణశక్తిని పెంచుతుంది, జ్యోతి ఇది ఉంటుంది. మీకు ఎందుకు నువ్వుల నూనెతో దీపం వెలిగించారు ఇంట్లో, హ్యాపీగా నువ్వుల నూనెతో బాగా దీపం, ప్యూర్ నువ్వుల నూనె. ఇప్పుడు మనకి దీపారాధన కంటే వేరేది ఇస్తాడు. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉంటే ఆటోమేటిక్ కొంతకి ఆ వాయువులో ఆ యొక్క శక్తి పెరిగి వీళ్ళల్లో ఉన్నటువంటి వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి నువ్వుల నూనెతో చేస్తే. ఆవు నెయ్యితో చేస్తే తల తిరగడాలు, ఈ వట్టికో ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయి ఇంట్లో. ఇంత సైన్స్ ఉంది దీపారాధనలో. అంత పూర్వకాలంలో మన వాళ్ళు పెట్టి చేసేవాళ్ళు. కాబట్టి అది ఎంతో అద్భుతం, మహా అద్భుతం. అఖండ జ్యోతి గురించి తెలుసుకోవడం, అఖండ జ్యోతి ఇంట్లో ఉంచుకోవడం చాలా అద్భుతం. గురుగారు, అఖండ జ్యోతి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకుంటే అది ఓకే, మరి ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించవచ్చా? ఒకవేళ వెలిగిస్తే ఎలాంటి విధి విధానాలు పాటించాలి? అఖండ జ్యోతి అనేది ఇంట్లో నవరాత్రుల టైంలో అందరూ పెట్టుకుంటారు చాలామంది, నాకు తెలిసినంత వరకు. ఇంట్లో ఏంటంటే దానికంటూ ఒక సపరేట్ ప్లేస్ పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేయకుండా, ఎవరు పడితే ఇప్పుడు బయట నుంచి వచ్చి టక్మని అఖండ జ్యోతిని టచ్ చేసే కొద్దిగా వీళ్ళున్నంత వరకు ఒక దేవుడి మూలన ఒక పద్ధతిగా పెట్టుకుంటే చాలా మంచిది. మనకి వీలైనంత వరకు పవిత్రంగా ఉంచుకోగలిగితే చాలా మంచిది. దానివల్ల ఫలితాలు కూడా చాలా పవిత్రంగా వస్తాయి. ఓకే గురుగారు, ఇందులో ఇంకొక చిన్న ప్రశ్న ఏంటి అని అంటే, ఖచ్చితంగా తలస్నానం చేసే దీపం వెలిగించాలా, తలస్నానం చేయకపోయినా పర్లేదు? అంటే తలస్నానం చేసి అంటే ప్రతిరోజు తలస్నానం చేయలేరు కదా. అవును గురు. కాబట్టి దీపారాధన మనకి తలస్నానానికి సంబంధం లేదు. ఓకే గురుగారు. ఓకే, ఎప్పుడు అంటే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అంటూ ముట్టు ఇట్లాంటి ఇబ్బందుల తర్వాత తలస్నానం చేసి చేయమన్నారు తప్పితే మిగిలిన రోజుల్లో మామూలు స్నానం చేసి హ్యాపీగా చేయొచ్చు. మరి ప్రతిరోజు ఇల్లు తుడుచుకొని, అంటే కొంతమంది ఎలా అంటే వారానికి 2 సార్లు ఇల్లు తుడుచుకోవడం చేస్తారు, ఇల్లు తుడవడము. అంటే ఇక్కడ శుచి శుభ్రత అనేది ఇంపార్టెంట్. శుచి శుభ్రత నీకు ఎలా శుభ్రంగా ఉందంటే అనమాట. నువ్వు వారానికి 2 సార్లు స్నానం చేస్తానంటే ఓకే, ఒక్కసారి స్నానం చేస్తానంటే ఓకే కాదు. నువ్వు ఎట్లా మనసు ప్రశాంతంగా నీకు అక్కడ మనసు నిలబడటం ఇంపార్టెంట్. చాలా మంది యోగులు కొన్ని సంవత్సరాల పాటు స్నానం చేయరు, వాళ్ళ మనసు నిలబడితే చాలు. నువ్వు కూడా మనసు నిలబెట్టుకోగలను నేను స్నానం చేయకుండా అంటే అది అనమాట. ఆ స్థితికి నీకు ఎదిగితే చాలా గొప్ప విషయం. ఓకే, అయితే తప్పేం లేదు గురుగారు ఒక రకంగా. అంటే శుచి శుభ్రత అనేది మనకి శాస్త్రం అనేది చెప్పింది. ఆ శుచి శుభ్రతను పాటిస్తూ చేసుకుంటూ ఉంటే మంచిది. ఓకే గురుగారు, దీపారాధనకి సంబంధించి అలాగే అఖండ దీపారాధనకి సంబంధించి చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.